ఓకే, కమింగ్ టు ది విజయ్, ఇప్పుడు ఆయన కరుణానిధి లేకపోతే జయలలిత గారు అంత స్థాయికి రాగలుగుతారంటారా? ఎట్లొస్తాడండి? ఆ కాలం వేరండి. ఆ కాలం కరుణానిధికి ఒకటి చెప్తున్నానండి, కరుణానిధికి, జయలలితకి, ఎంజీఆర్కి, విజయ్కి పోలికే లేదు. వాళ్ళు ఒక బలమైన ద్రవిడియన్ దీని నుంచి వచ్చిన నాయకుడు కరుణానిధి. అది ఒక సాంప్రదాయక తమిళ్ రక్తం. అది ఆ డిఎన్ఏ వేరు, విజయ్ డిఎన్ఏ వేరు. విజయ్కి అంత తమిళ్ ఫీలింగు ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు అని చెప్పుకోవడానికి వాగాడంబరంగా మాట్లాడటమే కానీ అతనికి అంత ఇది లేదు, అంత గ్రాండ్గా కనపట్లేదు ఆయన నుంచి. అసలు అంత సత్తా లేదంటాను నేను. కేవలం ప్రశాంత్ కిషోర్ వచ్చి చేరి నీకేంటి నువ్వంతా నువ్వింత అని చెప్పి, ఇప్పుడు రేపు పొద్దున విజయ్ ఓడిపోయాడు అనుకోండి, ఎవరికి నష్టం? విజయ్కి నష్టం, బీజేపీకి లాభం. మధ్యలో అనుసంధానకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్కి లాభం. ఏం ప్రశాంత్ కిషోర్కి ఈ మాత్రం అర్థం కావట్లేదా? నేను నా జన్మలో బీజేపీకి సపోర్ట్ చేయను అని చెప్పిన మనిషి ఇవాళ బీజేపీకి ఉపయోగపడే పనులే చేస్తున్నాడు కదా ఆయన. ఇక్కడ అందరూ ఏకమై చేస్తుంది ఏంటి అంటే, డిఎంకే సౌత్లో బీజేపీ బాగా వేయాలి, ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా వేయటానికి కుదరదు, తెలంగాణలో వేయలేరు, కాంగ్రెస్ వచ్చింది కాబట్టి. కర్ణాటకలో కూడా మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కేరళలో కమ్యూనిస్టులు ఉన్నంతకాలం బీజేపీకి కష్టం. ఇక మిగిలింది ఏంటి అంటే తమిళనాడుని ఎంచుకున్నారు వాళ్ళు. తమిళనాడుని ఎంచుకుని విజయ్ ద్వారా విజయ్ కొన్ని ఓట్లు చీలిస్తే బీజేపీ బలపడాలనుకుంటుంది. అది బీజేపీ వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే విజయ్ ఈరోజు ఇంత ఆవేశంగా ఎన్ని మాట్లాడండి, అతను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఇంకా ఎమర్జ్ కాలేదు. అసలు అక్కడ అంత వ్యాక్యూమ్ లేదు. డిఎంకే అంత బలంగా ఉన్న తర్వాత అసలు రాజకీయంగా ఒక ఖాళీ ఉండాలి, ఖాళీ లేదు ప్రస్తుతానికి. అమ్మ, డబ్బులు లేని రాజకీయం చేయాలనేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆంధ్రాలో ఆయన చేస్తున్నప్పటి నుంచి మాట్లాడుకుంటూ వచ్చాడు. డబ్బులు ఖర్చు పెట్టకండి అది ఇది అని. బట్ ఇప్పుడు విజయ్ అలాంటి ధోరణిలోనే వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ డబ్బులు ఖర్చు పెట్టలేదని మీరు నమ్ముతున్నారా? మరి అంటే అప్పట్లో స్టార్టింగ్ 2014 నుంచి అరే స్టార్టింగ్లో ఇట్లాగే చెప్తారబ్బా, స్టార్టింగ్లో ఇట్లాగాక ఎట్లా చెప్తారు? డబ్బు లేని రాజకీయం అని. అది డబ్బు లేని రాజకీయం చేయటం ఈ భారతదేశంలో కుదిరే పని కాదు. కాబట్టే అది బీజేపీ కూడా నమ్మట్లేదు. కాబట్టే బీజేపీ కూడా డబ్బులతోనే రాజకీయం చేయొచ్చని నమ్ముతుంది. కాబట్టే ఎలక్ట్రల్ బాండ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. ఇదివరకు పార్టీకి ఎవరికన్నా ఫండ్ ఇస్తే 20,000 లోపు ఫండ్ ఇస్తే డబ్బులు ఇవ్వచ్చు, 20,000 దాటితే చెక్ ఇవ్వాలి అనేది ఉండేది. అయితే ఆ పార్టీకి ఉన్న ఆదాయాన్ని చూపించేటప్పుడు ఎవరి దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి అనేది చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి బీజేపీ డిక్లేర్ చేసింది. ఎలక్ట్రల్ బాండ్స్ ప్రవేశపెట్టింది. ఇంకా మొత్తుకోగా ఎవరిచ్చారు అనేది ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్తే చచ్చినట్టు పేర్లు బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీకి ఏ పారిశ్రామికవేత్త ఎన్నెన్ని డబ్బులు ఇచ్చాడు అనేది వచ్చింది కదా. అంటే ఇది అసలు ఎలక్ట్రల్ బాండ్ సిస్టమ్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి? కొనని వాళ్ళని ఎట్లా కొనిపించారో కూడా ఆధారాలతో సహా నిరూపించాం. నేను కాదు, నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు నిరూపించిన వాళ్ళు. ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఎలక్ట్రల్ బాండ్ కొనుక్కోమని చెప్పటం, వాళ్ళు కొనుక్కోకపోతే వాళ్ళ మీద ఈడీ రైడ్స్, ఐటీ రైడ్స్ జరగటం. అవి జరిగిన తర్వాత వాళ్ళు ఈ రైడ్స్ జరిగిన వెంటనే వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కొనటం అవ్వగానే ఇమ్మీడియట్గా వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేయటం. ఇప్పుడు మన మహారాష్ట్రలో చేసింది ఏంటి అంటే ఇవన్నీ కలగాపులగం అవుతున్నాయి. కానీ మొత్తానికి జరుగుతున్నది బీజేపీ చేస్తున్న అది నాటకాల వ్యూహం అనుకోండి, ఎత్తుగడ అనండి, ఏదన్నా అనండి, బీజేపీ మన దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయటం కోసమే ఈ పడరాని పాటలన్నీ పడుతుంది. ఇప్పుడు లేకపోతే మహారాష్ట్రలో పలానా అతను అవినీతి మరకలంటిన వ్యక్తి, అతని మీద
అతను అవినీతి చేశాడని తెలిసి ఈడీ రైడ్స్ ఐటీ రైడ్స్ చేసి అతన్ని జైలుకి పంపించి అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ పార్టీలో చేరిన తర్వాత అతనికి క్లీన్ చిట్ ఇచ్చారు కదా అశోక్ చవాన్ అనే అతనికి. ఎట్లా ఇస్తారు చెప్పండి అజిత్ పవార్కి ఎట్లా వస్తారు అంటే ఇదేనా వాషింగ్ పౌడర్ అందుకే కదా వాషింగ్ మిషన్ పార్టీ అని పెట్టింది బీజేపీకి. అందులోకి ఏంగానే మొత్తం మురికి అంతా పోద్ది, వాళ్ళ అవినీతి అంతా పోద్ది. అంటే సామాన్యంగా అన్ని పార్టీలు అంతే కదమ్మా. అన్ని పార్టీలు అలా అనకండి, అన్ని కాంగ్రెస్ని మట్టుకు అట్లా కలపకండి. ఎక్స్పెషల్లీ బీజేపీ దగ్గరనే ఈ పొరపాటు ఎక్కువగా జరుగుతుంది. అంటే రిమార్క్ ఉన్నా కూడా వాళ్ళు తీసుకుంటారా? తీసుకున్న తర్వాత వాళ్ళని అట్లా గాల్లో వదిలేయకుండా త్రిశంఖ స్వర్గంలో వదిలేకోకుండా వాళ్ళని మళ్ళీ నేల మీదకి తీసుకొచ్చి అయ్యో వీళ్ళు పరిశుద్ధులు అని చెప్తున్నారు, అది అసలు బాధ. అందుకని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు విజయ్ మీద అపనమ్మకం లేదు, ప్రశాంత్ కిషోర్ మీదనే నమ్మకం లేదు. ఎందుకమ్మా అంటే అతను అలా చేశాడు. మరి ఒకప్పుడు చంపలు గట్టిగా వాయించుకుని నేను బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి తప్పు చేశాను, నా జీవితంలో నేను బీజేపీని ఇది చేయను అన్నాడు. నువ్వు నిజంగా అంత వ్యూహకర్తవే అయితే ఇప్పుడు నువ్వు తమిళనాడులో చేస్తున్న పని విజయ్ని పైకి తీసుకురావటం వెనకమాల అది బీజేపీకి ఉపయోగపడుతుందా, విజయ్కి ఉపయోగపడుతుందా, లేకపోతే డిఎంకేకి నష్టమా అనేది ఆ మాత్రం కనిపెట్టలేకపోతున్నావా? అంటే ఇక్కడ ఒక డౌట్ అమ్మా. సూర్యది ఒక ఫిల్మ్ ఉంది రీసెంట్ టైంలో తమిళ్లో బాగా సక్సెస్ అయింది. అది మనోడు ఫ్లైట్ టికెట్ 1 రూపీకి అందించాలని ఒకటి పెట్టుకొని వస్తాడు. అది చాలా గొప్ప చిత్రం. ఆ చిత్రంలో సూర్య ఒక మంచి చేయాలనుకుంటాడు పేదవాళ్ళకి. దానికోసం ఒక అతని హెల్ప్ తీసుకుంటాడు. అతను ఏంటంటే సూర్యకి హెల్ప్ఫుల్గా ఉన్నట్టే ఉంటాడు, కానీ ఇతను ఏం చేస్తాడంటే సూర్యకి ఆపోజిట్గా ఉన్న వ్యక్తి కింద పని చేస్తుంటాడు. బట్ లాస్ట్కి సూర్య ప్రాబ్లంలో పడతాడు. ఆ చిత్రం ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు నాకు. బట్ ఇక్కడ కూడా ఇన్ కేస్ ప్రశాంత్ కిషోర్ గారు వెనకే ఉండి విజయ్ గారికి హెల్ప్ చేస్తున్నట్లుగా ఉండి వెనకుండి డ్యామేజ్ అయ్యే వరకు వచ్చి తీరా విజయ్ తెలుసుకునే టైంకి ఏమీ లేకుండా పోతుందేమో అని. బీజేపీ నిత్యం స్మరించే సనాతన ధర్మానికి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం. ఈయన క్రిస్టియానిటీ కాబట్టి ఈయన నిమ్న కులస్తుడండి. ఇప్పుడు బీజేపీ మాట్లాడే సనాతన ధర్మం అని చెప్పుకునే విషయంలో సనాతన ధర్మం చెప్పేది ఏంటి? అంటరాంతనం ఉండాలి, ఉంటది. బ్రాహ్మణులకి హైయెస్ట్ పొజిషన్ ఇచ్చారు. మతాల వారీగా కదా, కులాల వారీగా కూడా. కులాలైనా మతాలైనా ఇప్పుడు మనకి వృత్తుల వారీగా కులాలు వచ్చినాయి. కులాల వారీగా వృత్తుల వారీగా వాళ్ళని వీళ్ళు ఈ వృత్తి చేస్తారు కాబట్టి, ఈ కులం వాళ్ళే ఈ వృత్తి చేస్తారు కాబట్టి ఈ వృత్తి చేసే వాళ్ళందరూ నిమ్న కులాల వాళ్ళే, వీళ్ళు అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు అనేది మన దగ్గర బలంగా ఉంది. బలంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో అది ఈ రోజుకి పోలే, ఇప్పటికీ పోలేదు. ఇప్పటికీ బీజేపీ ఆ జపమే చేస్తుంది, సనాతన ధర్మమే అంటుంది. బట్ సనాతన ధర్మంలో చాలామంది అందరూ ఐకమత్యమే, మేము ముస్లిం ఇంటికి వెళ్తాం, మేము క్రిస్టియానిటీకి అందరు, మరి మీరు మాత్రమే మమ్మల్ని దూరం పెడతారు అని అంటుంటారు. అదేంటమ్మా అది? మరి అది ఇంకొక చర్చ. అది ఇప్పుడు విజయ్ వచ్చిన సామాజిక వర్గంకి అతను ఒక ప్రతినిధిగా అతను వచ్చి ఉంటే గనక అతని సామాజిక వర్గంలోనికి బీజేపీకి పూర్తిగా వ్యతిరేకం. అలాంటి బీజేపీకి అతను సహాయకారి కాబోతున్నాడు ఖచ్చితంగా. ఇది మీరు రాసి పెట్టుకోండి. రేపు ఎలక్షన్స్లో విజయ్ చీల్చిన ఓట్ల వల్లే డిఎంకే ఓడిపోయి బీజేపీ గెలిస్తే నేను చెప్పింది 100% కరెక్ట్. విజయ్ లాంటి స్టార్కి ఎందుకమ్మా ఇంత? ఆయన అనుకున్న అంటే సోలోగా చేయాలి మనం ఏదో రాష్ట్రానికి అని అనుకుంటున్నప్పుడు జనాలకి ఏదో చేయాలని ఉంటుంది. ఇప్పుడు మీకు సీఎం ఇస్తానన్నారు అనుకోండి, వద్దంటారా? నాకు ఇస్తానంటే వద్దంటానా? ఎందుకు వద్దంటామమ్మా? అదే మరి. అందుకని ఏంటంటే ఆ సీఎం పదవి అనేది అది అంత సర్వరోగ నివారణ అయితే కాదు. నిజంగా అదే సర్వరోగ నివారణ అయితే ఎంతమంది సీఎంలు చేయలేకపోయారు? ఎంతమంది సీఎంలు ఫెయిల్ కాలేదు? ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అనేవి చాలా వరకు గోప్యంగా ఉంటాయి. అటు ఇండస్ట్రీలో అవ్వనివ్వండి, అటు రాజకీయాల్లో అవ్వనివ్వండి.
ప్రొఫెషనల్లీ బాగా కనపడతా ఉంటారు, పర్సనల్గా వచ్చేసరికి కొన్ని నెగిటివ్ షేడ్స్ వాళ్ళలో ఉంటాయి. ఇప్పుడు విజయ్ని అందరూ ప్రొఫెషన్ పర్సనల్ రెండు ఒకటే అనుకొని ఫీల్ అవుతున్నారు. లైక్ పవన్ కళ్యాణ్ గారు లాగా. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో యాక్ట్ చేస్తారు, చాలా గొప్పగా చాలా బాగా మాట్లాడతారు భావోద్వేగంగా. బయటకు వచ్చి కూడా అలాగే మాట్లాడుతుంటే ఫ్యాన్స్ అందరూ ఆయన బాధ చెప్పుకున్నా కూడా ఉర్రూతులు అవుతుంటారు, కింద నా తల్లిని దూషించారన్న కూడా కింద అరుస్తూనే ఉంటారు. అలాగే విజయ్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అసలు ఆయన యొక్క ఆ మెయిన్ మోటివ్, ఆ పర్స్పెక్టివ్ అంతా కూడా వినకుండా ఎక్కువ ఈ ఫ్యానిజం, ఈ హీరోనే అనేది మైండ్లో ఉంది. వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? వాళ్ళు తెలుసుకుంటే విజయ్కి ఏమైనా ప్రాబ్లమా లేకపోతే ప్లస్ ఉంటుందా తమిళనాడులో? అసలు ఒకటండి, విజయ్ వ్యక్తిగత లాభం కంటే కూడా ఇవాళ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. విజయ్కి లాభం జరగదు, విజయ్కి నష్టమే ఒక రకంగా. ఒక ఫెయిల్యూర్ లీడర్గా మిగిలిపోతాడు ఒకటి. రెండోది, తను ఏదైతే చెప్పుకుంటున్నాడో తన సామాజిక వర్గం వెనకబడిన కులమనో లేకపోతే యాంటీ బ్రాహ్మణికల్ థాట్ ప్రాసెస్ కావచ్చు, ఏదైనా సరే ఏది నిలబడదు అక్కడ. అంటే విజయ్ ఆలోచించే తప్పని నేను అనట్లా. ఇవాళ విజయ్కి అంత సత్తా లేదు. ఇప్పుడు నిజంగా బీజేపీ అక్కడ లేదనుకోండి బరిలో, విజయే డిఎంకే ఇద్దరే ఉన్నారనుకోండి, విజయమో వేరే స్వర్గమో తేల్చుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ పరిస్థితి అలా కాదు. ఇక్కడ గోతికాడి నక్కలాగా బీజేపీ కాసుకుని కూర్చుంది. ఇప్పుడు విజయ్ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటుంది బీజేపీ. ఎవరి తోడుతోటి? ప్రశాంత్ కిషోర్ తోడుతోటి. ఈ పరిస్థితుల్లో అది గురి తప్పితే నష్టం ఎవరికి? విజయ్కి. ఒక ఫెయిల్యూర్ మోడల్గా మిగిలిపోతాడు. అన్నామలై కూడా అట్లాగే ఒక ఫెయిల్యూర్ మోడల్. అన్నామలై ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టి విజయ్ని ట్రై చేశారు వాళ్ళు. ఎవరి ద్వారా? ప్రశాంత్ కిషోర్ ద్వారా. అదే అన్నామలై గనక అంటే అనుకున్నట్లుగా ఉండున్నట్లయితే గనక ఇవాళ విజయ్ అవసరం ఉండేది కాదు వీళ్ళకి. రాజకీయ వ్యూహమే. దీనిలో బలి కాబోయేది ఎవరంటే విజయ్కి ఏం పోయిందండి? అతనికి మళ్ళీ సినిమాలు ఉంటాయి. ఆ రాష్ట్రం కనుక డిఎంకే ఓడిపోయి బీజేపీ వస్తే గనక మన సౌత్ నష్టపోతుంది. మన సౌత్ ఎందుకు నష్టపోద్దో కూడా నేను చెప్తా. మన సౌత్లో మనం చాలా దార్శనికత ఉంటుంది మన సౌత్లో. నార్త్ మీద దార్శనికత అంటే ఉద్యమాలు కావచ్చు, అలాగే సంస్కరణ ఉద్యమాలు కావచ్చు, లేదు చదువుల పట్ల. అంటే దీనికి రీజన్ కూడా బ్రిటిష్ వాళ్ళు సౌత్లోనే ఎక్కువ, అంటే బెంగాల్ దగ్గర నుంచి కలకత్తా నుంచి మొదలెట్టి ఇటువైపు ఎక్కువ వచ్చారు. అందువల్ల ఏం జరిగింది, ఇక్కడ ఎక్కువ చదువుకున్నారు. ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కానీ ఉండేది ఫస్ట్ ఉండేది సౌత్ వాళ్ళే. మీరు గమనిస్తే ఇవాళ అమెరికాలో ఉన్న కంపెనీలకి సీఈఓలుగా ఉన్న వాళ్ళందరూ సౌత్ వాళ్ళే. సౌత్ వాళ్ళు అట్లా ముందుకు వచ్చారు. వీళ్ళు ఈ సౌత్ వాళ్ళు అలా ముందుకు వచ్చిన రీజన్లో కేంద్ర ప్రభుత్వం ఏ నినాదం ఇస్తే ఆ నినాదానికి జైగొట్టారు. ఒకరు ముద్దు ఇద్దరు చాలు మనకి జనాభా నియంత్రణ కోసం పెడితే బాగా ఆచరించారు. ఇవాళ మనకి జనాభా తక్కువే. ఈ జనాభా తక్కువ అవటం వల్ల రేపొద్దున డీలిమిటేషన్ స్టార్ట్ అయితే, అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ గనక మనకి జరిగితే గనక మనము చాలా పార్లమెంట్ సీట్లు కోల్పోతున్నాం జనాభా ప్రాతిపదికన. నార్త్ వాళ్ళు విపరీతంగా ఇప్పుడు రేపు పార్లమెంట్ నిండా నార్త్ వాళ్ళు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మన సౌత్కి నష్టం జరుగుతుంది ఆ విషయంలో. అలాగే పన్నుల విషయంలో కూడా ఒకే దేశం ఒకే పన్ను తీసుకొచ్చిన సందర్భంగా మనకి మన దగ్గర నుంచి రెవెన్యూ ఎక్కువ వెళ్తుంది, ఖర్చు నార్త్లో పెడుతున్నారు. మరి ఇక్కడ పేదరికం లేదా, ఇక్కడ ఇబ్బందులు లేవా అంటే, కానీ జనాభా ప్రాతిపదికన అక్కడికి ఎక్కువ వెళ్ళిపోతుంది. కష్టం మంది, ఖర్చు అక్కడ జరుగుతుంది. దీనివల్ల మనకి సౌత్కి నష్టం జరుగుతుంది. అందుకే వాళ్ళు ఇలా నోరెత్తకుండా ఉండాలి ఈ సౌత్ వాళ్ళు అంటే గనక, సౌత్లో కూడా బీజేపీ బాగా వేసింది అనుకోండి, ఇంకా అడిగే వాళ్ళు ఎవరు, మాట్లాడే వాళ్ళు ఎవరు, ఎదురు నిలిచే వాళ్ళు ఎవరు? అది వాళ్ళకి కావాల్సింది. బీజేపీ ఓవరాల్గా విజయ్ గారి పరిస్థితి ఏమంటారమ్మా? ఏమీ ఉండదు. ఈయన మొదటి ఎన్నికల్లో
పవన్ కళ్యాణ్కి వచ్చిన ఫలితాలే అతనికి వస్తాయి, లేదంటే ఇంకో 2-3 ఎక్కువ రావచ్చు, అంతకంటే ఏమీ ఉండదు. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.